ఆ ప్రభుత్వం తన పన్నుల్ని విస్మరించి ప్రభుత్వ రంగం నుంచి వీడు వ్యాపారం ఎందుకు అసలు నీకు? రోడ్లు వేయడం చేత కాదు నీకు, న్యాయం అందించడం చేత కాదు నీకు, నీళ్లు అందించడం చేత కాదు నీకు, విద్య ఆరోగ్యం అందించడం చేత కాదు నీకు, పరిశ్రమలు నడుపుతావా, వ్యాపారం చేస్తావా? నీకు ఎందుకు వ్యాపారం? ప్రైవేట్ రంగం అంతా కూడా మార్కెట్లోకి వస్తే సంపద అంతా కూడా వాళ్ళే కొట్టుకుపోతారు. విదేశీ పెట్టుబడులు మన దగ్గర పెడితే ఆదాయం మొత్తం కూడా ఏదో అరాకుర ట్యాక్స్ మిగతాదంతా విదేశాలకి తరలిపోద్ది అని జేపీ గారు. ఈ సినిమా గతంలో చూసాం మనం. 1991 నుంచి అలా జరిగింది. అక్కర్లా, వాస్తవం చూస్తే సరిపోతుంది. 91కి ముందు దేశం ఎట్లా ఉంది, 91 తర్వాత ఎట్లా ఉంది? వీళ్ళంతా దేశద్రోహుల, ప్రజల మనసులు చెడగొట్టాం కాబట్టి. మన్మోహన్ సింగ్ గారు ఇక లేరు అని చెప్పడానికి కొంత బాధగా ఉంది. బట్ ఆయన గురించి తలుచుకోవడం కంటే ఆయన గురించి మాట్లాడుకోవడం, ఆయన చేసినటువంటి ఆర్థిక సంస్కరణలు ముఖ్యంగా కొంత నాకైతే గుర్తుంది. అంటే 1991 అనగానే ముఖ్యంగా కొంతమంది మీలాంటి మేధావులకు కావచ్చు, నాలాంటి కామన్ మ్యాన్కి కావచ్చు, ఏదో జరిగిపోయింది మొత్తం మీద ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ఏదో బలోపేతమైంది. అక్కడి నుంచి ఈ షేర్ మార్కెట్ అని లేకపోతే గ్లోబలైజేషన్ ఇదంతా ఏదో పెరిగిందంటారు. అంటే వాస్తవంగా అంటే మీరు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, అంతకుముందు పివి నరసింహరావు గవర్నమెంట్ ఉన్నప్పుడు కావచ్చు, మీరు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే రాజకీయాలని కాదు, ఎన్ఈసీ కూడా మీరు పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఆయన ఉన్నటువంటి చాలా కమిటీల్లో కూడా మీరు వర్క్ చేయడం జరిగింది. అంటే దీన్ని 1991 సంస్కరణల్ని ఎట్లా చూస్తారు సార్ మీరు? అంటే ఏం చెప్తారు? డాక్టర్ జేపీ గారు ఏం చెప్తారు? ఎఫ్డీఆర్ ఏం చెప్తుంది? భారతదేశ చరిత్రని మీరు స్వతంత్రాల చరిత్రను చూసినట్టయితే 47 నుంచి 91 దాకా ఒక చరిత్ర, 91 నుంచి మరో శకం. 91కి ముందు మిగతా విషయాల్లో మంచి పనులు ఏమి చేసినా కూడా ఆర్థికంగా ఈ దేశాన్ని కొల్లబొడిచారు. లైసెన్స్ పర్మిట్ కోటా రాజ్యాన్ని పెట్టి ఆర్థిక స్వేచ్ఛ లేకుండా చేసి అంతా ప్రభుత్వ గుత్తాధిపత్యమే పెట్టి, తుమ్మాలంటే ప్రభుత్వం పర్మిషన్ కావాలి, దగ్గాలంటే ప్రభుత్వం పర్మిషన్ కావాలి. మీరేమైనా ఉత్పత్తి చేస్తే మార్కెట్లో గిరాకీ అమ్ముడిపోతుంటే వాడు 100 ఉత్పత్తి చేస్తున్నానండి, 500 కొనుక్కునే అవకాశం ఉంది, 500 చేస్తానంటే నువ్వు ఉత్పత్తి చేయడానికి వీల్లేదని చెప్పని సాంక్షలు పెట్టాలి. ఊహించినంత దుర్మార్గంగా చేశారు. ఆ రోజు అన్నీ కొరతాయి. టెలిఫోన్లు 100 మందికి ఒక్కటి కూడా లేదు. టెలిఫోన్ 100 మంది జనాభా ఒక్కొక్క టెలిఫోన్ అంటే గగనంగా ఉండేది. అది కూడా పట్టణాలు నగరాల్లో ఉండేది. గ్రామాల్లో టెలిఫోన్ అనేది ఊహికే లేదు. ఎలక్ట్రిసిటీ ఉండేది కాదు. పంచదార కావాలని చెప్పంటే పర్మిషన్ కావాలి. ఇంట్లో గోడలు రిపేర్ చేసుకోవాలి, సిమెంట్ కావాలని మన తల్లిదండ్రులు తాతల తరంలో ఎవరన్నా కోరుకుంటే తాలూకా ఆఫీస్ ముందో లేకపోతే ఆర్డీఓ ఆఫీస్ ముందో పడిగాపులు కాచి క్యూలో నుంచుని వాడి కాళ్ళు పట్టుకుని లంచం ఇచ్చి ముద్ర ఎంచుకుంటే 10 బస్తాలు అదృష్టం దక్కితే వచ్చేది. కంట్రోల్, స్టీల్కు కంట్రోల్ ఉండేవాడు. స్టీల్ కావాలంటే కంట్రోల్. చివరికి ఒక స్కూటర్ కొనుక్కుందాము, మరి రవాణా సరిగ్గా లేదు, దూర ప్రయాణం చేయాల్సి వస్తుంది, స్కూటర్ కావాలని చెప్పంటే డబ్బులు పెట్టిన స్కూటర్ దొరికే కాదు. అన్నీ కొరతే. బతుకంతా కొరత, బతుకంతా అవినీతి. ఒక దుర్మార్గమైన వ్యవస్థని, సామాన్యుల జీవితాలని గందరగోళపరిచిన వ్యవస్థ నిర్మాణం జరిగింది సోషలిజం పేరుతో. సోషలిజం పేరుతో ప్రపంచంలో ఇతర దేశాల్లో చాలా దేశాల్లో రాజ్యం చేశారు, లేకపోతే ప్రభావం ఉండేది. కానీ ఆ దేశాల్లో ఆర్థిక వ్యవస్థ నాశనమైంది గుత్తాధిపత్యం వల్ల. కానీ విద్య, ఆరోగ్యం బాగుపడ్డాయి. ప్రపంచంలో సోషలిజం ప్రభావం అన్ని దేశాల్లో కూడా ఆడమగ తేడా లేకుండా, ఈ వర్గం ఈ కులం లేకపోతే ఎక్కువ తక్కువ తేడా లేకుండా అందరికీ మంచి ప్రమాణాలు విద్య అందింది, ఆరోగ్యం అందింది. మన దేశం దౌర్భాగ్యం, అటు ఆర్థిక వ్యవస్థను కొల్లబొడిచారు, విద్య ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశారు. రెండూ నాశనమైంది. రెండుకి చెడ్డ రావడానికి భారతదేశం. 91 నాటికి దేశ పరిస్థితి అల్లకల్లోలంగా ఉన్నది. స్వతంత్రం వచ్చిన నాడు ప్రపంచ ఉత్పత్తిలో మన దేశం వాటా 2% ఉంటే 91 నాటికి 1% పడిపోయింది. అది మన ప్రగతి. 91 ఒక సంక్షోభంగా వచ్చింది, ఒక క్రైసిస్లో వచ్చింది. అంటే విదేశీ మారక ద్రవ్యం పూర్తిగా పోయి $1 బిలియన్ మాత్రం ఉంది. ఇవాళ $650 బిలియన్ ఉన్నాయి. ఆనాడు $1 బిలియన్ ఉన్నది. 1-2 వారాలకు కావాల్సిన దిగుమతులు సరిపోయే డబ్బు అంతే. అది చమురు కావాలంటే దిగుమతి చేసుకోవాలా, ఎరువులు కావాలంటే దిగుమతి చేసుకోవాలా. అంటే దేశం పూర్తిగా పతనమైపోయి దివాళా తీసి మూలపడి కుప్పకూలిపోయే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిలో ఈ ఆర్థిక సంక్షోభం జరిగింది. అంతకు 3 నెలల ముందు నాకు బాగా గుర్తుంది. 1991 మే 4వ తేదీన నేను సహకార బ్యాంకులో ఎండీగా పనిచేసినప్పుడు ఎకానమిస్ట్ అనే సుప్రసిద్ధ ప్రపంచ పత్రిక భారతదేశం గురించి 28 పేజీల వ్యాసం రాసింది. కేజ్ టైగర్ అని చెప్పని, అంటే పంజరంలో పులి అని చెప్పని, ఈ దేశాన్ని బలవంతంగా పంజరంలో నెట్టి నాశనం చేశారని చెప్పని 28 పేజీల వ్యాసం అద్భుతంగా క్లైవ్ క్రుక్ అని ఆయన అద్భుతంగా రాశాడు. ఆ వ్యాసాన్ని నాకు 100-150 కాపీలు, ఆ రోజుల్లో ఇంటర్నెట్లో ఇవన్నీ లేవు కాబట్టి ఆ ఫోటో కాపీలు చేసి జిరాక్స్ అనేవాళ్ళం. ఆ కాపీలు చేసి నేను అందరికీ పంపించాను. దేశంలో ప్రముఖులందరికీ, పాత్రికేయులకి, పత్రికాధిపతులకి, అధికారులకి,
రాజకీయంలో కొందరు కీలకమైన అందరికీ పంపించి చూడండి ఇది ఇప్పటికైనా నేర్చుకుందాం అని చెప్పని. ఆ తర్వాత 3 నెలలకి నరసింహరావు గారి ప్రభుత్వం వచ్చింది. ఆయన నిజంగా ఆయన ప్రధానమంత్రితో అనుకోలే. ఆయన అన్నీ వదిలేసుకుని సన్యాసం తీసుకుని హైదరాబాద్ తిరిగి వస్తున్న సమయంలో రాజీవ్ గాంధీ గారు దుర్మరణం పాలు కావటము, మరి కాంగ్రెస్ పార్టీ గతి లేక ఈ నాయకుడిగా ఆయన్ని ఎంచుకోవటము, ఈ సంక్షోభం ఆ సమయంలో ఉండడము, ఆయన ఈ సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని నిజంగా దీర్ఘకాలంతో చేద్దాం నిర్ణయానికి వచ్చారు. ఎంతో అనుభవం ఉన్న మనిషి కాబట్టి అది రావటము, దానికి తగ్గ మనిషిగా మన్మోహన్ సింగ్ గారిని ఎంపిక చేయటము, ఇవన్నీ జరిగినాయి. ఆ 91 నుంచే మన కొత్త శకం ప్రారంభమైంది. ఇవాళ ఆర్థిక వ్యవస్థలో మాట్లాడే ఏ అంశానికైనా పునాది పడింది 91లో. ఉదాహరణకు మనం ద్రవ్య లోటు, ఈ పదం పూర్వం ఫిస్కల్ డెఫిసిట్ మాటే ఉండేది కాదు, దాని గురించి మాట్లాడేవాళ్ళం కాదు. అలాగే ఆ రోజుల్లో లోటు ఉంటే ఆ లోటు అంతా కూడా కరెన్సీ నోట్లు ప్రింట్ చేసి పారేసేవాళ్ళు. దాంతో ధరలు పెరిగిపోయి బేదల నాడు విరిగిపోయేది. ఇవాళ మానిటైజేషన్ ఆపేసి ద్రవ్య లోటు అంటే అప్పు, ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చినారు. అటు నుంచి బ్యాంకుల్లో ఆనాడు ఏం జరిగేదో దేవుడి కరుక. అప్పటి నుంచే ఆనాటి నుంచే 91 తర్వాత నుంచే మీకు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అన్న పదం కానీ, లేకపోతే ప్రుడెన్షియల్ నామ్స్ అని చెప్పంటాం, క్యాపిటల్ అడెక్వసీ అంటాం. మొత్తం మన పరిభాష మారింది, మన పరిపాలన తీరు మారింది, ఆర్థిక వ్యవస్థను విశ్లేషించే తీరు మారింది, ఆర్థిక వ్యవస్థ విధానాలు పూర్తిగా మారిపోయినాయి. ఆ గొప్ప కీర్తి పూర్తిగా మన్మోహన్ సింగ్ గారికి, పివి నరసింహరావు గారికి చెందుతుంది.